బెంగుళూరులో లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఫ్లవర్ షో జరుగుతుందని మీకు తెలుసా? ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే అప్పుడు అండ్ రిపబ్లిక్ డే అప్పుడు ఏంటంటే ఫ్లవర్ షో డెకరేషన్ చేస్తారు. అన్ని రకాల ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ లేదు అని ఉండదనమాట. ఆర్టిఫిషియల్ కాదండి. అన్నీ రియల్ ఫ్లవర్స్ అనమాట. అంత బావుంటది బొటానికల్ గార్డెను. ఏంటి అంటే డెకరేషన్స్ ఎలా చేస్తారంటే చాలా రకాలుగా డెకరేషన్ చేస్తారనమాట. సో, ఇక్కడేంటంటే అన్ని రకాల ఫ్లవర్స్ ఇది లేదు అని చెప్పలేదనమాట. అండ్ అక్కడ చూస్తే ఆ ఏరియా మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. ఆ ఫ్లవర్స్, అటు నుంచి వచ్చే గాలి అంతా నిజంగా ఫుల్ ప్లెజెంట్ అనిపించింది నాకైతే ఆ ఏరియా మొత్తం. ఆల్మోస్ట్ అది ఒక 100 ఎకర్స్‌లో ఉంటదనుకుంటా. ప్రతి ప్లేస్‌లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ పెట్టారనమాట. నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఈ ఫ్లవర్ షో డెకరేషన్ ఏంటంటే మనకి ఆగస్టు 17థ్ వరకే ఉంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి రూ. 100. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే చిన్న పిల్లలకైతే రూ. 30 అనమాట. ఫుడ్ ఐటెమ్స్ ఇవి ఉన్నాయి, ఇవి లేవు అని లేదనమాట. సో, ఏంటి అంటే లాస్ట్ ఆగస్టు 17థ్ ఎవరైనా వెళ్లి చూడాలి అనుకుంటే డెఫినెట్‌గా గో అండ్ విజిట్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గ్లాస్ హౌస్ అనమాట. గ్లాస్ హౌస్‌లో ఎస్పెషల్లీ ఇక్కడ లోపలుండే డెకరేషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బాగా డెకరేట్ చేశారనమాట. ఏంటి అంటే ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్ అనమాట. ఓన్లీ విత్ రియల్ ఫ్లవర్స్. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏం లేవండి. అంత బాగా డెకరేట్ చేశారనమాట. ఏంటి అంటే నిన్న ఎళ్ళాననమాట. అక్కడ అందరూ థీమ్స్‌తో భలే చక్కగా రెడీ అయ్యారు భరతమాతల్లాగా. సో, ఏంటి అంటే లాల్‌బాగ్ గ్లాస్ హౌస్ చెప్పాను గదా! లోపలికెళ్ళిపోయాం. చూస్తే జనాలు చూసారా? ఇక్కడ రియల్ అట్రాక్షన్ ఉందనమాట. సో, ఒక హౌస్‌లాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. దాని ముందు హ్యూజ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టారనమాట. నిజంగా ఎంత బావుందంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి. ఓన్లీ ఫ్లవర్స్. ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారనమాట. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌ని. నిజంగా. అక్కడేంటంటే, ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్‌ని ఎంత చక్కగా చూపిచ్చారంటే నిజంగా. ఈ ఫ్లవర్స్ చూసారా? ఒక ఫ్లవర్ ఒకలా ఉండదనమాట. ఈ గ్లాస్ హౌస్ మొత్తం ఏంటంటే, బంతి పూలతో, చామంతి పూలతో అండ్ గులాబీ పూలతో డెకరేట్ చేశారనమాట. నాకైతే వావ్ అనిపిచ్చిందనమాట. ఇక్కడేంటంటే ఫ్లాగ్. నేనేంటంటే ఫ్లాగ్ కొంచెం ఎవరన్నా వస్తారేమో అనుకున్నాను. బట్ అలా ఎవరు రాలేదు. ఫ్లాగ్ అంతం ఏం జరగలేదక్కడ. నాకు తెలిసి జరగలేదు. అది జరుగుతదేమో అని ఎళ్ళాననమాట. సో, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్లవర్ షో ఈస్ టూ గుడ్ అనమాట. రూ. 100 వర్త్ అనిపించిందనమాట. ఇక్కడ ఈ ఫ్లవర్ లేదు, ఈ ఫ్లవర్ ఉంది అని చెప్పడానికి లేదనమాట. ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 1000 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ దేర్. అంతా ఏంటి అంటే గ్లాస్ హౌస్‌లో ఏంటంటే ఒక గుడిలాగా కూడా డెకరేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ నాకిది భలే క్యూట్ అనిపించింది. ఏంటంటే ఫార్మర్స్ పూజ చేస్తారనమాట అక్కడ. నాకది బాగా నచ్చింది. రాశి పూజ అంట. రియల్లీ. అండ్ చెప్పాను గదా! ఈ టెంపుల్ థీమ్ చాలా బావుంది. జనాలైతే ఎలా వచ్చారంటే ఓహ్ మై గాడ్! ఇక్కడ అందరేంటంటే ది గ్రేట్ కర్ణాటక ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హిస్టరీ ఉందనమాట. సో, వీళ్ళెప్పుడు ఫిక్స్ చేసుంటారనమాట. ఇండిపెండెన్స్ డే అప్పుడు కంపల్సరీగా వీళ్ళని ఇలాగే పెడతారు. అండ్ వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హిస్టరీ ఉంది. నాకు వాటి గురించి తెలియదు. బట్ నాకైతే భలే క్యూట్ అనిపించిందనమాట. వాళ్ళ రాజసం చూసారా ఎంత బావుందో! ఒక్కొక్కళ్ళ ఫేస్ భలే బ్రైట్‌గా ఉందనమాట. సో, గ్లాస్ హౌస్ అయిపోయిన తర్వాత బయటికొచ్చి చూస్తే ఎంతమంది జనాలున్నారో అనమాట. సో, ఏం చేస్తాం ఫ్లవర్ షో కదా! అందరూ వస్తారు. అంతా హడావిడి, గజిబిజి, గందరగోళం అనమాట. అంతా బావుంది. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక్కడ ఏనుగుందా అదేంటంటే పుల్లలతో డెకరేట్ చేశారనమాట. అది కూడా చాలా క్యూట్‌గా ఉంది. ఇక్కడేంటంటే లవ్ సింబల్స్‌తో అన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్‌తో ఏంటంటే మంచిగా డెకరేట్ చేశారు. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. కాసేపు అలాగే చూస్తూ ఉండాలనిపించిందనమాట. సో, అంత బావుందిక్కడ. అండ్ ఇదంతా ఏంటంటే గ్లాస్ హౌస్‌కి బయటకొచ్చిన తర్వాత అనమాట. చూసారా ఎంత బావుందో? అండ్ ఏంటంటే ప్రతి ప్లేస్‌లో ఇక్కడ ఫ్లవర్ లేదు, అక్కడ ఫ్లవర్ ఉంది అని ఏం లేదనమాట. ఇక్కడ చూసారా కుండీలో నుంచి ఫ్లవర్ కింద పడిపోతున్నట్టు డెకరేట్ చేశారు. నిజంగా నాకైతే భలే క్యూట్ అనిపించింది.
అండ్ అక్కడ ఫార్మింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకేమన్నా ఫ్లవర్స్ కుండీస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడేంటంటే ఇక్కడ టీ ఎస్టేట్ లాగా డెకరేట్ చేశారనమాట. ఐ మీన్ కూర్గ్ లాగా. అండ్ కమింగ్ టు మన లాల్‌బాగ్ లేక్. లాల్‌బాగ్ లేక్ నిజంగా ఎంత బావుందంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. అక్కడ ఉండడానికైనా, కాసేపు కూర్చోడానికి నైస్ బ్రీజింగ్ అంతా వెల్ అండ్ గుడ్ అనమాట. నాకేమనిపిచ్చిందంటే అక్కడ బోటింగ్ కూడా ఉంటే బావుండేది అనిపిచ్చింది. ఇంతకుముందు బోటింగ్ ఉందనుకుంటా నాకు తెలిసి. కానీ ఇప్పుడెందుకో బోటింగ్ తీసేశారు. కానీ నిజంగా చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చిందనమాట. నాకంత బా నచ్చింది. సో, మీలో ఎవరైనా వెళ్లారు అంటే బొటానికల్ గార్డెన్ జస్ట్ ఫ్లవర్ షో ఒక్కటే చూసి రాకుండా, అక్కడ లాల్‌బాగ్ లేక్ ఉంటది. సో, అది మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి రమ్మని చెప్పేసి చెప్తాననమాట. ఎందుకంటే అంత బావుందనమాట అక్కడ. బ్రీజింగ్ గానీ, కూర్చొని అలాగే ఉండాలనిపించిందనమాట. నేనైతే ఒక 1 అవర్ అలాగే కూర్చున్నా అనమాట లాల్‌బాగ్ లేక్ దగ్గర. అంత బాగా అనిపించింది. అండ్ లాల్‌బాగ్ లేక్ నుంచి కింద నుంచి చూస్తే వ్యూ కనిపిస్తదనమాట. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. కూర్చొని పార్కింగ్ లాగా అంటే ఫుడ్ తెచ్చుకొని మంచిగా తింటున్నారనమాట. సో, ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవ్వడానికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లైక్ కిటీ పార్టీ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లేస్ అని చెప్తాననమాట. అంత బావుంది నిజంగా. చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఈ మనకున్న బిజీ లైఫ్‌లో ఈ ట్రాఫిక్ అది, ఇది వర్క్ ప్రెషరు ఇవన్నీ పక్కన పెట్టి మనకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే నేను లాల్‌బాగ్‌కెళ్ళమని చెప్తాననమాట. నాకైతే అంత బా నచ్చింది లాల్‌బాగ్ అనేది. అండ్ అక్కడేంటంటే ఎలా చూసారా జనాలెలా ఉన్నారో? నాకు తెలిసి తిరుపతి వెంకన్న స్వామిని చూడ్డానికి కూడా ఇంతమంది జనాలు రాలేదనమాట. అంతమందున్నారు. క్రౌడ్ చాలా హెవీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ డే 17th ఆగస్ట్ ఈ లోపల వెళ్ళాలనుకుంటే